హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాతి గుండెకాయలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఎంతో టేస్టీగా ఉండే రాతి గుండెకాయలతో కర్రీ అయితే మనం ఎలా చేస్తాం ఈరోజు అయితే చూస్తున్నాము. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఇంకా నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం. ఇప్పుడు ముందుగా మనము ఇలా తెచ్చుకోవాలి. రాతి గుండెకాయలు అంటారు వీటిని కందనకాయలు అని అంటారు. చికెన్ షాప్లో మనకి వీటిని అడిగితే వేరేగా ఇస్తారు. దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ విధంగా మనమైతే సపరేట్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇలా చాకుతో కట్ చేసుకోకండి మీరైతే, ఎందుకంటే అస్సలు తెగదనమాట, చాలా గట్టిగా ఉంటాయి. కత్తిపీటతో కట్ చేసుకోండి, లేదంటే పెద్ద చాకులు ఉంటాయి కదా, కత్తులు లాంటివి ఉంటాయి కదా, వాటితో కట్ చేసుకోండి. చాలా గట్టిగా ఉంటాయి అనమాట. అందుకే వీటిని రాతి గుండెకాయలు, కందనకాయలు, రాళ్ళ బండగలు అని ఎట్లా పిలుస్తుంటారు. మీ ఊర్లో ఏమంటారో వీటిని కామెంట్ చేయండి. ఇలా నీట్గా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి పెద్ద ముక్కలుగా ఉంటే కూడా మనం తినడానికి కష్టంగా ఉంటుంది. అందుకని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ముందు వీటిని. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు నీళ్ళలో కడగాలండి వీటికి నీసు వాసన ఎక్కువ ఉంటుంది. ఇవి చాలా బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన చికెన్ కంటే కూడా రాళ్ళ గుండెకాయలని చాలా బాగా క్లీన్ చేసి చాలా నీట్గా నిదానంగా వండాలి. లోపల ఎల్లో పార్ట్ ఉంటుంది, అంతా తీసేయాల్సి ఉంటుంది. అందుకనే కదండి కొంచెం టైం పడుతుంది. ఇది చాలా బాగా చేస్తేనే తినగలం, లేదంటే నీసు వాసన ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా మనం కట్ చేసుకొని నీట్గా కడిగేసి అప్పుడే వండుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. రాతి గుండెకాయలని చేసి పెట్టేసేయండి పిల్లలకి. సండే ఎంతో ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఈసారి ట్రై చేయండి. ఇలా ఎల్లో పార్ట్ ఉంటుంది లోపల, అదంతా కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇలా చేసి పెట్టేశారంటే మాత్రం మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. ఈ సండే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఊర్లో వీటిని ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా మొత్తం నీట్గా వాష్ చేసుకొని గట్టిగా పిండేసి వాటర్ అనేది లేకుండా మనం వేరే బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాం. 3 సార్లు వాష్ చేశాను. ఇంకా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాము. దీంట్లోకి నేను పోపు దినుసులు అయితే అస్సలు వేయనండి. చికెన్ కర్రీలోకి అయితే వేయను. ఇంకా మనం వేరే కర్రీలోకి వేసుకోవచ్చు, కానీ చికెన్లోకి పోపు దినుసులు అస్సలు అవసరమే ఉండదు. ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాను, కరివేపాకు, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయినప్పుడే మనకి ఏ కర్రీకైనా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే 2 పచ్చిమిర్చి వేసాను, అవి కూడా చక్కగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనమైతే మంచి రుచి ఉంటుంది మన కర్రీకి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసి వేసుకుందాము. ఒక్కటే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నామంటే మన కర్రీ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది. కాబట్టి ఒక్క టమాటా వేసుకోవాలి. ఇది కూడా గ్రేవీ కోసం వేసుకుంటున్నాము. మన కర్రీ అనేది కొంచెం గుజ్జుగా గ్రేవీగా రావాలి అంటే ఒక టమాటో అయితే వేసుకోవాలి కట్ చేసుకొని. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇది కూడా మంచిగా ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకా మన ఛానల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి చికెన్ తోటి. పోయిన సండే మనం కరివేపాకుతో చికెన్ అయితే చేసుకున్నాం కదా, అలాగే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీకి ఫ్రెష్గా వేసుకుందాము. ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. అక్కడ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వారం 10 రోజులు స్టాక్ చేసుకుంటే అది ఏమంత రుచి అనిపించదు మన కర్రీస్కి. అందుకని మనం అప్పటికప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని వేసుకుందాము. ఇంకా సాల్ట్ వేస్తున్నాను, ఇంకా పసుపు వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది కదా. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రాతి గుండెకాయలు, ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుదాము. ఎంతో రుచిగా ఉంటుందండి. ఎప్పుడు మామూలు చికెన్ తిని బోరుగా ఉంటే కనుక ఈ సండే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తినేస్తారు. మనం మూత పెట్టేసాము, ఇప్పుడు మొత్తం కలిపేసి వాటర్ అనేది అదే వస్తుంది. మనకి చికెన్లో ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది కదా, దీంట్లో కూడా అలాగే వస్తుంది. ఈలో మనం మసాలా అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకా ధనియాలు, చెక్క మొగ్గ, బిర్యానీ ఆకు, ఇంకా ఇలాచి, ఇవన్నీ కూడా మనము వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని మనము పక్కన పెట్టేసుకున్నాము. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోకుండా మూత పెట్టి మాత్రమే ఉంచుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసాము. ఇది మగ్గుతూ ఉంటుందన్నమాట. వాటర్ అనేది కూడా అదే వస్తుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. మొత్తం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మొత్తం అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కర్రీలా చేసుకోవచ్చు, లేదంటే మరీ పులుసుగా చేసుకుంటే మాత్రం అస్సలు బాగుండదు. ఇలా గ్రేవీ ఉండాలి, చిక్కగా ఉండాలి, మనకి ఫ్రై లాగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కారం వేసేసుకున్నాం. మనకి సరిపడినంత కారం అయితే వేసేసుకోవాలి. ఈ కారం కూడా మనం స్వయంగా పట్టించుకున్నది అయితేనే బాగుంటుందండి. ప్యాకెట్ కారం అయితే బాగుండదు. అది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కానీ అసలుకి ఏమాత్రం టేస్ట్ ఉండదు, ఏమాత్రం అది హెల్దీ కాదు. మనమైతే ఒరిజినల్గా మనం పట్టించుకొని మిరపకాయలతో ఆడించుకున్న కారమే వాడుకుంటాము.
ఇలా అడుగు పట్టేయకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే అంటారు చాలా బాగుందని. ఈ విధంగా మనకి సాల్ట్ కూడా సరిపడంత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మనము మూత పెట్టేస్తామంటే చక్కగా ఉడికిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. మనకి రెడీ అయిపోతున్నట్టే అనమాట కర్రీ అనేది. చపాతీ పూరీలోకైనా తినొచ్చండి. ఈ కర్రీ అంత బాగుంటుంది. రైస్లోకి ఇంకా బిర్యానీలోకి ఇలా ఎందులోకైనా తినేయొచ్చు. ఇలా మూత పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసేసుకొని ఇంకా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఇంకా కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.